సిగ్గు లేకుండా తల్లిని తిట్టిన వారితోనే కలిసి నడవడంతోనే తాము ప్రజలు పీకేను ప్యాకేజ్ ఇస్తారు అనుకుంటున్నామని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడ 32వ వార్డులో గడప గడప ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో కొడాలి నాని పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం డైలాగులు వదిలి సక్రమమైన మార్గంలో వెళ్లాలని, చంద్రబాబు కోసం చిల్లర వేషాలు వేస్తూ పవన్ కళ్యాణ్ చూపిన చెప్పును జాగ్రత్తగా దాచుకోవాలని సూచించారు. 2024 ఎన్నికల కౌంటింగ్ రోజున దాచిన చెప్పుతో ముందు తాను కొట్టుకొని తన స్థితికి కారణమైన చంద్రబాబును కొట్టాలని కొడాలి నాని ఎద్దేవా చేశారు. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు వచ్చే మార్గాన్ని వదిలేసి వైసీపీ గర్జన జరిగింది. ఉదయం పూట మంత్రులు కొంతమంది శాసనసభ్యులు వెళ్తారు, వాళ్ళ మీద దాడి చేయాలి, ఈ విశాఖ గర్జన డైవర్ట్ చేయాలని చెప్పి మొత్తం బలవంతంగా పోలీసులు చెప్పినా కూడా మీరు ఈ పక్కకు రావద్దని చెప్పి ఇటు పక్కకు వచ్చి మహిళా మంత్రులు రోజా కావచ్చు, విడుదల రజనీ గారు కావచ్చు, లేదా బీసీ మంత్రి చట్టరీత్యాన్ని ఎలా తప్పించాలి ఏంటన్నది ఆయన తెలిసిన వ్యక్తి కాబట్టి మనకన్నా ఆయనకి బాగా తెలుసు.